చాలామంది ధర్మాన్ని అధర్మమని, అధర్మాన్ని ధర్మమని అనుకుంటూ ఉంటారు. పితృదేవతలకి మేము లేకపోతే పిండాలు ఎలాగెళ్తాయండి, మేము తినబట్టే కదా మేము తిని పిండాలు తీసుకెళ్తున్నాం అని చెప్పి కాకులు అంటూ ఉంటాయి. సరే, ఏదో పితృదేవతల మీద ఉండే భక్తి కొద్దీ ప్రతిరోజు అన్నం తినే ముందు కాస్త పిండాన్ని తీసుకెళ్ళి అక్కడ పైన పెడితే అవి తిని ఊరుకోవచ్చు కదా. గోల గోల కొన్ని గోల చేస్తున్నాయా? కాదు, ముందు పారిజాతం చెట్టు ఉంటే దాని నిండా ఎక్కిపోయి అక్కడి నుంచి గోల. అక్కడ పట్టు పెట్టేసి అక్కడ పిల్లలు పెట్టేసి పూర్తిగా ఇంటి ముందు రెట్టలేసేసి ఆ పువ్వులు కూడా తీసుకోవడానికి ఇంక వీలు కాదు, అంతలాగా తయారు చేసి ఏం చేయాలండి? ఆ చెట్టు పెద్ద అయిపోయింది, దాని నిండా ఈ కాకులు చేయరు. నేను నిర్ణయం చేసుకున్నాను, కురువంశస్థులు అని చెప్పుకొని, మేమే కురువంశస్థులు అని చెప్పుకొని ధృతరాష్ట్రుని కుమారుడు ఎలా తయారయ్యారో ఈ కాకులు అలా తయారయ్యారు. కాబట్టి ఈ కాకులకు ఉండే ఆవాసాన్ని తీసేస్తే, పువ్వులకేమో కొన్ని జంటలు ఉంచేసి మిగతా పారిజాతం చెట్టు తీసేస్తే ఈ కాకులు గోల ఉండదు. అందుకని ఆ పారిజాతం చెట్టుని అంటే ఒక చెంట వదిలేసి మిగతాదంతా తీసేశాను. అంటే నేను కాకుల గురించే మాట్లాడుతున్నానండి, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, మీరేమనుకోకండి దయచేసి. మన సనాతన ధర్మం వర్ధిల్లుగాక. కాకుల్ని పితృదేవతలతో పోల్చి ఈ కాకులు తింటేనే పితృదేవతలకు అందుతాయి అనుకోవడం పెద్ద మూర్ఖత్వం అండి. ఆలోచించండి. జై శ్రీమన్నారాయణ. శుభమస్తు. సమస్త మంగళాన్ని భవంతు. సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై సనాతన ధర్మం.